ఆ ఆందోళన నన్ను రాత్రంతా నిద్రపోనివ్వడం లేదు. ఏ శత్రువు నన్ను చంపుతాడో అనే భయంతోనే నాకు నిద్ర రావడం లేదు అని అన్నాడు. ముని నవ్వుతా ఇలా చెప్పాడు, నీ శత్రువు బయటెక్కడో లేడు. నువ్వు నీ కోటకి కాపలా పెట్టుకున్నావు, కానీ నీ మనస్సుకి ఎలాంటి కాపలా లేదు. నీ మనస్సులో పుట్టే ఆ అపనమ్మకం, ఆ డౌట్, ఆ ఫియర్, ఆ భయం, ఇవే నీ శత్రువులు. ఈ శత్రువులు నిన్ను లోపల నుండి తినేస్తున్నాయి. బయటున్న శత్రువులను చంపడానికి కత్తి కావాలి, కానీ నీ లోపలున్న శత్రువులను జయించడానికి కత్తి కాదు, నిగ్రహం కావాలి. మనం కూడా చాలాసార్లు మన ఫెయిల్యూర్స్కి కారణం మన బాస్ అనో, సమాజమనో, లేదా మన శత్రువులనో అనుకుంటాం. భగవద్గీతలో 6వ అధ్యాయం శ్లోకం 5 ఇందులో ఒక అద్భుతమైన పాయింట్ ఉంటుంది. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. నీ మనసే నీకు మిత్రుడు, నీ మనసే నీకు శత్రువు. ఒక వ్యక్తి తన మనస్సుని గెలిస్తే ఆ మనసే అతనికి ఒక గొప్ప ఫ్రెండ్.